నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ పై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది హైకోర్టు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు వివరించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. పిల్లలు కుర్కురేలు తిని అస్వస్థతకు గురయ్యారని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలంది కోర్టు. మాగనూరు, కరీంనగర్, బురుగుపల్లి ఘటనపై రిపోర్టు ఇవ్వాలని, ఫుడ్ పాయిజన్ అయిన స్కూల్లో ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపాలని చెప్పింది. సోమవారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. రాష్ట్రంలో ముఖ్యంగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు జిల్లా ప్రజా పరిషత్ స్కూల్లో, అదేవిధంగా బూరుగుపల్లి గ్రామం, గంగాధర్ మండలం, కరీంనగర్ జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం ఏదైతే ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తూ ఉందో దాంట్లో కలుషితాహారం పెట్టడం వల్ల వందలాది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ రోజున గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ సమగ్రంగా ఈ విషయాన్ని విచారించింది. ఈ విచారణలో తనకు మేము ఏదైతే సమర్పించినమో మెమో ఆధారంగా, అదేవిధంగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా సమర్పించిన రిపోర్ట్ను సమగ్రంగా విచారించేసి సమగ్రమైన నివేదికను సోమవారం ప్రభుత్వం కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పేసి అని కూడా ఆదేశించింది. ఇవాళ మిడ్ డే మీల్ స్కీము అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నోడల్ ఏజెన్సీ ఉంది. ఇందులో ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి అధికారుల వరకు దాంట్లో అధికారులుగా ఉన్నారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగానే ఈ పథకం సమగ్రంగా అమలు చేయడంలో కూడా ఫెయిల్యూర్ అవుతూ ఈరోజు తారస్థాయికి చేరడం వల్ల ఇవాళ ఈ